సుమారు 3 నెలల పాటు జైలులో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన ఆ మాజీ మంత్రిలో కొత్త జోష్ కనిపిస్తుందే. మరోసారి రాష్ట్రంలో తాను కీలక నేతగా మారాలని ప్రయత్నిస్తున్నారా? అధికార పార్టీకి సై అంటే సై అనే రీతిలో సవాల్ విసురుతున్నారా? ఇదే నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న చర్చ. తమ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు, తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను రచించుకునేందుకు ఆయనకు జైలే వేదిక అయిందన్న వార్తలు సైతం వస్తున్నాయి. ఇందుకు ఎవరా మాజీ మంత్రి? ఏంటా కొత్త జోష్? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే నెల్లూరు జిల్లా రాజకీయాలు మరొక ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక అంశం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో వివాదం తెరపైకి వచ్చి రాజకీయ చర్చకు దారి తీస్తూ ఉంటుంది. అలాంటి జిల్లాలో ప్రస్తుతం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం సరికొత్తగా మారింది. జైలుకెళ్లి వచ్చాక ఆయనలో కొత్త జోష్ కనిపిస్తోంది. వైసీపీ ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డితో కలిసి కొనసాగుతున్న వారిలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు. ఆనం కుటుంబానికి సన్నిహితంగా ఉండే కాకాని జిల్లా పరిషత్ చైర్మన్ గా నెల్లూరులో మంచి పేరే తెచ్చుకున్నారు. ఒక దశలో ఆనం కుటుంబానికి కాకానికి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే ఆయన వైసీపీ గూటికి చేరారు. వైసీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ గా ఎక్కువ కాలం పనిచేస్తూ పార్టీని భుజస్కంధాలపై వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ముఖ్య అనుచరుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ అవినీతిపై దృష్టి సారించింది. అందులో భాగంగా వరదాపురం వైట్ క్వార్జ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్రపై ఆరా తీశారు. కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్కి వెళ్లారు కాకాని. గతంలో ఉన్న 8 కేసుల్లో విచారణ చేపట్టి వాటిల్లోనూ రిమాండ్లు విధిస్తూ వచ్చారు. ఏకంగా 86 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల ఆయనకు అన్ని కేసుల్లోనూ వరుసగా ఊరట లభించి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. వివిధ కేసుల్లో పీటీ వారెంట్ ఇచ్చిన సమయంలో విచారణ నిమిత్తం ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ చిరునవ్వు నవ్వుతూ తన కోసం వచ్చిన నాయకులకు చేతులు ఊపుతూ వెళ్లేవారు కాకాని. ఈ క్రమంలో హైకోర్టు బెయిల్ ఇచ్చాక కొన్ని షరతులు విధించింది. కేసుల గురించి మీడియా ఎదుట మాట్లాడకూడదని, నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టకూడదని, ప్రతి ఆదివారం విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. దీంతో జైలు నుంచి విడుదలైన వెంటనే కాకాని తాడేపల్లికి వెళ్లిపోయారు. అయితే అంతకుముందు జైలు వద్ద మీడియాతో గట్టిగానే మాట్లాడారు. పలు కేసుల గురించి కూడా ప్రస్తావించారు. ఇక అక్కడి నుంచి అమరావతికి వెళ్లాక హైకోర్టు ఇచ్చిన షరతులపై తిరిగి కోర్టులో పిలువేయగా నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టకూడదనే నిబంధనపై స్టే విధించింది కోర్టు. తిరిగి నెల్లూరుకు వచ్చిన కాకాని మొదటి కావల నియోజకవర్గం వెళ్లారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై వివిధ కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన సతీమణి ఆదిలక్ష్మిని పరామర్శించారు. స్థానిక నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, ప్రతి అధికారిని గుర్తించుకుంటామని, ఖచ్చితంగా తమ ప్రభుత్వం 2029లో అధికారంలోకి వస్తుందని అన్నారు. తాము పవర్లోకి వచ్చాక అందరి కథలు తెలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత నెల్లూరులోని తన నివాసానికి వచ్చిన కాకానికి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు వరుసగా కలిశారు. మాజీ మంత్రి అనిల్తో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వంటి ముఖ్య నేతలు కాకానితో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, జిల్లాలో వైసీపీని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలపై కాకానితో చర్చించారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ మీడియాతో మాట్లాడిన కాకానిలో నూతన ఉత్సాహం కనిపించింది. పక్క రోజు తన కుమార్తె పూజితారెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మాజీ సీఎం జగన్తో తాడేపల్లిలో భేటీ అయ్యారు. తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీలో రాష్ట్ర నాయకత్వంలో కీలక నేతగా మారాలని ప్రయత్నం చేస్తున్నారనేది జిల్లా వ్యాప్తంగా జోరుగా జరుగుతున్న చర్చ. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీతో పాటు అనేక మంది వైసీపీ నేతలు జైలుకు వెళ్లి వచ్చారు. జైలుకెళ్లి వచ్చాక ఆ నేతలు దాదాపుగా సైలెంట్ అయ్యారు. కాకాని మాత్రం నూతన ఉత్సాహం ప్రదర్శిస్తూ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తన జిల్లా అధ్యక్ష బాధ్యతను తిరిగి స్వీకరిస్తూ పార్టీ బలోపేతానికి కార్యాచరణ రచిస్తున్నారు. అలాగే తన కుమార్తె పూజితారెడ్డికి ఇప్పటికే మహిళా భాగంకి సంబంధించి రాష్ట్ర పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దక్కింది. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారట. మొత్తానికి జైలుకెళ్లి వచ్చాక కాకానిలో కొత్త జోష్ వచ్చిందని నెల్లూరు వైసీపీ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి. మరి ఈ జోష్ ఇలానే కొనసాగుతుందా? కాకాని భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏంటి తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.